ఫామ్ అనేది టెంపరరీ అండి. అండ్ అంత బ్యాడ్ ఏం లేదు. ఒక హాఫ్ సెంచరీ అయితే అవును. సాధించాడు జింబాబ్వే తోటి. కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడు. బట్ ప్రెషర్ లో ఆడలేకపోతున్నాడు అభిషేక్ శర్మ. ఇట్స్ ఓకే. నేను ఒప్పుకుంటాను వైష్ణవి. అభిషేక్ టాప్ ఎవరిని తీసుకొస్తారు చెప్పండి? మళ్ళీ రింకుని తీసుకొస్తే రింకు తీసుకొస్తే ఎక్కడ బ్యాటింగ్ చేస్తారు అతడు? ఈ కాంట్ ఓపెన్ రైట్. యా మళ్ళీ అంతవరకు ఒక్కసారి బ్యాటింగ్ వస్తుందా చెప్పండి? మొన్న వచ్చిందా రింకుకు బ్యాటింగ్? వాళ్ళ రింకు లేడు మొన్న. లేదు. రింకు వరకు అంటే శివం డుబే వరకే బ్యాటింగ్ వచ్చింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ రాలేదు కదా. అవును. రింకు అంటే మొన్న ఆడలేదు. ఒకవేళ ఆడే కానీ అంత డీప్ గా బ్యాటింగ్ అనేది వచ్చే సమయానికి 18-19 ఓవర్లు అయి ఉంటాయి కదా. రింకు రోల్ ఎక్కువగా ఏమి ఉంటుంది చెప్పండి? ఫీల్డ్ లో మీరు అన్నట్టుగా అదిరిపోయే ఫీల్డింగ్ చేయగలుగుతాడు. అభిషేక్ తో కంపారిజన్ చేసినట్లయితే ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఫీల్డర్, నో Yes. డౌట్. మీకు ఆ ఉత్సాహాన్ని ఇవ్వగలుగుతాడు ఫీల్డ్ లో. కొంచెం బౌలింగ్ కూడా అభిషేక్ కూడా బౌలింగ్ చేస్తాడు. బట్ అభిషేక్ ఆన్ ఇస్ డే నో 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 ఛాన్స్ అన్న. ఎవరినైనా అటాక్ చేయగలుగుతాడు. అండ్ ఒక మంచి ఇన్నింగ్స్ కొరకు మీరు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు అందరూ. Okay. మొన్న సంజు సామ్సన్ ఎలానైతే ఒక స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడో కరెక్ట్. అండ్ దాని కొరకే ఎదురు చూస్తున్నారు. దట్ మైట్ కమ్ ఫ్రమ్ అభిషేక్ శర్మ ఇన్ ముంబై, హూ నోస్ యాక్చువల్లీ. Okay. ఈశాన్ కిషన్ నుంచి కూడా రావచ్చు. ఈశాన్ కిషన్ ఆల్సో ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ ముంబైకి ఆడేది కదా. అవును, అవును. ఇప్పుడంటే హైదరాబాద్ ఆడుతున్నాడు. సో అతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ 3 టాప్ ఆర్డర్లలో నేను కూడా ఏ ఒక్కళ్ళు సెట్ అయినా కానీ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ ద ఇంగ్లాండ్ బౌలర్స్.